ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పట్టాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశివారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనము, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏం మార్పు కలగబోతుందంటే కనుక నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా అంత మంత్రాన్ని కూడా మీరు అస్సలు ఇలా కాదని అనుకోవద్దు, పొరపాటు పడొద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు ఈ రాశివారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకవంతమైన మాత్రం కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకి రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతగానో ఇలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధలు దిగుమంగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా ఉంచదు. భవిష్యత్తులోని రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా మిమ్మల్ని రాటు తేరుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనకాల ఒక గొప్ప విజయం దాగి ఉంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ కూడా ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అందితం. మీరు ఎవరికైతే ప్రాణమిచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని వీక్షించారో, వారు మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం కూడా ఉంది. మీ మంచితనాన్ని చేతకాని తనంలా చూసే వ్యక్తుల మధ్య బతుకుతున్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఒక అయితే మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా కూడా వేధిస్తున్నాయి. సముద్రంలోనే ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కావున మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారు మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలోని వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు కూడా గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమయ్యింది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిందలు వేసే ఇరుగు పొరుగు వారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలోనే ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలోనూ మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దాన్ని వినే ఓపిక ఎవరికి ఉండదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడమే శ్రేయదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతుంది. కుటుంబంలోని కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండవలసిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన ఒక దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ మీ మాట తీరు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించడం లేదని లోపల కూడా బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటలలోని విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది.
ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు. ఆర్థిక పరంగా మీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం మీద తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలిసిన మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలాగా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలోనే కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనస్సు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్న గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లోనే తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతత మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కన్నా మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడు కరుణ మీ పైన ప్రసరించడం మొదలైందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీకు నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకు కారణం అవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈ రోజున ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశలు చిగిరింపచేస్తుంది. మార్గం మధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టానికి తీరే రోజుల దగ్గర పడ్డాయని చెప్పే సంకేతం. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే ఈలోని ప్రతికూల ఆలోచనలన్నీ నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలో మనం ఒంటరి అయిపోయామని, మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరని భావించే తరుణంలో మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా ఉండవచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కూడా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థిక పరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. ఆ సమయానికి అదనకు కొన్నంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన్ని నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీదపడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. నాలుగవ సంకేతం మీ చుట్టూ
ఉన్న వాతావరణం నుంచి విప్లవాత్మకమైన మార్పు ఇన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీరు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసుల వివాదాలు లేదా ఆస్తి తగాదాల వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పై చేయి సాధించడానికి ప్రయత్నం చేసిన అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతగా మారుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఒక తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలోనే ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యోదయం మీ జీవితంలోనే ప్రసరించినట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు 5వ సంకేతం బంగారు కాలం. ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం. ఇది మీ జీవితంలోని ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలు స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోని విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనబడుతుంది. ఏది తలపెట్టినా అది దిగ్విజయంగానే పూర్తవుతుందని నమ్మకం మీరు స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నేటికి మొదలవుతుందని గట్టి పునాది. భగవంతుడు తన కర్ణ కటాక్షాలను మీ పైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి దక్కిన ప్రతి ఫలితం ఇదిగా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇకపై బయటపడుతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదే చాలా మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంది. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఎదుటి వారిని కొద్దిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావటం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బాధపడతారు. మీలో ఉన్న మంచి గుణం ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా భగవంతుడిపైన భారం వేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. వాస్తవ పరిస్థితుల్లోకి ఎదుర్కోవడంలోనే మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్తగా పడడం నేర్చుకోండి. ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్తమిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడంతో ఉపశమనం ఇస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలోనే ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వలన మీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున సమయం కొత్త గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే వాదన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే సంభాషణ, కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం జరుగుతుంది. మౌనంగా ఉండే మనసులోనే బాధపడడం వలన దూరం పెరుగుతుంది తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలోని చిచ్చు రేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని అవమానించొద్దు.
పరిష్కారం ఏదైనా ఉంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు, వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలోనే తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి చెప్పే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగమిసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వితీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన గ్రహ ఫలాలు. గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీ రాశికి పనులు జాప్యం కలగవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయండి. రాహుకేతుల సంచారం వలన కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి పరిస్థితులు మీకు సవాల్గా ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలోని బలం వలన మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా తేలిక. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనస్సు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తుండిపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి పనిచేసినది వృధా పోదని గుర్తుపెట్టుకుని మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారము, ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశలు కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గం. ఉద్యోగరీత్యా ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలోనే తగ్గుతుంది. ఆఫీసులోనే మీ పనితీరును తక్కువ చేసి చూసిన వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతోనే వాదనకు దిగారండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సహ ఉద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కొద్ది ఓర్పుతోని చేయించాలి. పదోన్నత కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోని సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునే వారి ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని వెళ్తీ ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్కు గట్టి పునాది ఇది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి.
లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగవుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవాలకు దయ చూపించడం వల్ల మీ కర్మ దోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతో కొత్త జీవితం మార్పు సంతోషంగా ఉంటాయి. ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయం ఇలాంటివి అయినా సరే గుర్తుకు వచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతోనే ఆలోచించకుండా వదిలేసి వేరే పనిలోనే ఏదైనా ఉంటే చూసుకోండి. అలాగే మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతారనమాట. అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము. ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తులోనే ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరం వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయండి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులోనే బలంగా వస్తుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా లేదా సంబంధాలు ఏమైనా కావచ్చు. ఇలాంటివి ఏవైనా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు. అవి ఏమిటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయటవారు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లోనే ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలోనే చాలా వరకు మార్పు వస్తుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా ఉండే దశలు. ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, వ్యాపారం ఎప్పుడు కూడా సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరు ఏమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూనే ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరు వీళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వారందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా కూడా పై స్థాయిలో అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇది పెద్ద నష్టాలకు కారణం అవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏమిటి అంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలని ఇప్పుడు దైవం గమనిస్తుంది. కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటి వరకు కూడా మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం ముందు మొరపెట్టుకోండి. ఇంకా ఉపశమనం కలిగించగానే అహంకారం రావచ్చు. కానీ మళ్ళీ దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి. మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చి అని అనిపించిన వీళ్ళలో వాళ్ళ మధ్యలో ప్రేమ రాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం వస్తుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మనుషుల యొక్క విలువలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలోని అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి. ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులలోనే దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకొకసారైన అమ్మవారి పేరు మనసులో జపించుకోవడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులోనే
భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం లేచి ఒక నిమిషంగా కూర్చొని మీ మనసులోని శాంతి పరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితంలోనే పెద్ద మార్పుకు తీసుకొస్తాయి. ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితం ఇకపై ఒకసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగానైనా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి. తాత్కాలికమైన సంతోషాలతోని మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల సహాయం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఇప్పుడు ఈ దశలోనే ఏమిటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమైనది లేదు, ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటున అస్సలు కూడా తాగవద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు. ఈ రాశి వారు ముగిసినట్టు కనిపించవచ్చు, కానీ ఈ మాటలు ఇక్కడితో మీ జీవితంలోనే పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవరికి కూడా చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించదు. ఇకపై మీరు ఒంటరి వారు కాదు. దుర్గాదేవి మీతో ఉందనే విషయం మరవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులోని ఇంకా ఆశ అనేది ఉంటుంది. అదే మీకు పెద్ద బలమని ఇక్కడైనా గమనించండి, గుర్తించండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు, శిక్ష మాత్రం ఇప్పుడు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకి ఉందంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు మనసులో దుర్గాదేవి పేరును ఒక్కసారిగా మళ్ళీ తలుచుకోండి. మీ బాధలు అన్నీ ఆమె చేతిలో పెట్టేసేయండి. ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి. ఓం దుమ్ దుర్గాదేవియే నమః. ఈ మంత్రాన్ని మనసులో అనుకొని 11 సార్లు కానీ 48 సార్లు కానీ చెప్పుకోండి. మీ ఓపిక తగ్గట్టుగా 108 సార్లు కూడా చెప్పించుకోండి. జై శ్రీరామ్.